కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉందని ఒకరు, అసలు కాళేశ్వరానికి కేబినెట్కు సంబంధమే లేదని మరొకరు. కాదు కేబినెట్ ముందుకు రానైతే వచ్చింది కానీ మిగతా అంశాలన్నీ కేసీఆర్కే తెలుసని ఇంకొకరు. ఇలా ఒక ప్రశ్నకు ముగ్గురు మూడు రకాలుగా సమాధానాలు వినిపిస్తున్నారు. ఎవరి మాటలు నమ్మాలో అర్థం కాని పరిస్థితి. ఇందుకు వీరిలో ఎవరిది నిజం? కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టుగా నిర్మాణమైన ప్రాజెక్ట్. రికార్డ్ సమయంలో 3.5 ఏళ్లలో పూర్తి చేసింది నాటి ప్రభుత్వం. కానీ ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగడం, బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, రేవంత్ సర్కార్ రాగానే కాళేశ్వరంపై ప్రత్యేక కమిషన్ వేయడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ చేపట్టిన విచారణ దాదాపు క్లైమాక్స్ కు చేరింది. ఇప్పటి వరకు 133 మంది ఇరిగేషన్ అధికారులను విచారించిన కమిషన్ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర వహించిన ఈటల, హరీష్ రావులను విచారించింది. ఇక ఈ నెల 11న కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎవరు ఆమోదం తెలిపారన్న కమిషన్ ప్రశ్న ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కొత్త దుమారం రేపుతోంది. విచారణకు హాజరైన ఈటల, హరీష్ రావు తలో సమాధానం చెబుతుంటే, నాడు వీరిద్దరితో పాటు కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మరో సమాధానం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందని, కేబినెట్ సూచనలు, ఆదేశాల మేరకే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు హరీష్. సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేము చేయడం జరిగింది. కాళేశ్వరం కార్పొరేషన్కు కేబినెట్ అనుమతి ఉందా అని అడిగారు. కేబినెట్ అనుమతి ఉంది అని స్పష్టంగా వివరాలన్నీ కూడా అందించడం జరిగింది. మరోవైపు ప్రాజెక్టు ఫైల్ కేబినెట్ ముందుకొచ్చిందైతే నిజమే గాని ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ఏనని, తాను కాదని కమిషన్కు చెప్పారు ఈటల. నాడు ఆర్థిక మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టులో తన పాత్ర పెద్దగా ఏమీ లేదని తెలిపారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారమంతా కేసీఆర్, హరీష్లకే తెలుసన్నారు. మొత్తం కేబినెట్ బాస్ కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దానికోసం కమిటీ వేసిండు. కానీ అంతిమంగా నిర్ణయం అమలేది నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి అమలు చేస్తా అని చెప్తే ఒక్కడి అమలు చేస్తే ఇది కాదు. దాని కేబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు. ఇక హరీష్, ఈటల వాదనలపై స్పందించిన తుమ్మల ఆ ఇద్దరు చెబుతున్నది పచ్చి అబద్ధమని కుండబద్దలు కొట్టారు. ఏనాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఫైల్ కేబినెట్ ముందుకు రాలేదన్నారు. అక్కడితో ఆగకుండా తానే దీనికి సంబంధించిన మొత్తం సమాచారం కమిషన్ కు అందిస్తానని ప్రకటించడం పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. నాకు ఆ 4 ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను మనం త్వరగా పూర్తి చేసుకోవాలి అని అంటే ఆ ఇంజనీరింగ్ వర్క్స్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మీ సలహాలు, సంప్రదింపులు డిపార్ట్మెంట్ని పరిశీలించి ఇమ్మన్నారు. ఇచ్చిన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. అందుట్లో బ్యారేజీలకు సంబంధించి, వేరే రకానికి సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించి ఉంటే అది వేరే. మేడిగడ్డ కుంగడంతో మొదలైన కాళేశ్వరం మంటలు ఇప్పుడు దీనికి కారణాలపై ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతూ మరో కొత్త గందరగోళానికి తెరలేపారు. ముగ్గురు నేతలు నాడు కేబినెట్లో సహచరులు కావడం, సీనియర్లుగా నాడు చక్రం తిప్పిన వారు కావడంతో ఇంతకీ ఎవరి మాట నమ్మాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరి ఈ ప్రశ్నకు కమిషన్ ఏం సమాధానం తేల్చుతుందో చూడాలి.